క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియ రత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నప్పరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి రాయపరెడ్డి, జసింత, శ్యామల, సలోమన్ రెడ్డి, షౌరీలు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్రీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్రీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేక్లమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉర్సుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డ తెరసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి వెన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజీ గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు, బత్తుల మనోహర్, జోసఫ్ ఆత్మ విశ్రాంతి కొరకు, బోయేపాటి అన్నమేరీ ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మనస్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారులారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞతలేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ స్లేవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష పాక్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చేడు లెక్కలేని పుణ్యఫలముల చేత
మోక్ష భాగ్యమును పొందినట్లు దేవరిని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కాడసాని అంతోనిరెడ్డి, కాడసాని బ్లెస్సీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమత విచారణ దుగ్గింపూడి శ్రీవారెడ్డి మరియు శౌరీలు పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపూడి మేరీ సౌమ్యలతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని క్రీస్తువుల సహాయమాత పేరట కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ కీర్తిశేషులు సలిబిండ్ల జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబిండ్ల తెరీసా, ప్రేమకుమార్, ఆనంద, మేరీ, ఉడుమల శౌరెడ్డి, మరియా థామస్, నవ్య కీర్తి, స్నేహ ఏంజలినా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. అద్వితీయుడా బాలయేసువా, దైవ కుమారుడా మనుజావతారుడా, అద్వితీయుడా బాలయేసువా, దైవ కుమారుడా మనుజావతారుడా, నీకే మా పుష్పాంజలి, నీకే మా హృదయా
దీపాంజలి నీకే మా దీపాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి అద్వితీయుడా బాలయేసువా దైవ కుమారుడా మనుజావతారుడా మహిమను ఉదమారకుని ఆడగా నీ నామ జపమే చేయగా నిన్ను చేరగా. ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ దివ్య బలిని ప్రత్యేక ప్రసారానికి దాతలు, మన విచారణ విశ్వాసులు, దివ్య బాలయేసు భక్తులు, దేవాతి దేవుడు వీరందరినీ దండిగా ఆశీర్వదించాలని, దివ్య బాలయేసు భక్తులందరినీ తన పరిశుద్ధ హస్తాలతో దీవిస్తూ వారి ప్రత్యేక విన్నపాలు ఈ దివ్య బలిలో నెరవేర్చబడాలని మనమందరము ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. దివ్య బాలయేసు భక్తులారా, ఈనాడు మనము 33వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈ ఆదివారముతో మనము సామాన్య ఆదివారములను ముగించుకుంటున్నాం. దైవార్చన క్యాలెండర్లో ఇది చివరి సామాన్య ఆదివారం. వచ్చే ఆదివారము మనము క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడబోతున్నాం. అయితే ఇది దైవార్చన క్యాలెండర్లో చివరి ఆదివారం కాబట్టి దివ్య గ్రంథ పఠనములు లోకాంత్యము గురించి, అంతము గురించి, మరి ముఖ్యముగా ప్రభు యొక్క రాకడ గురించి తెలియజేస్తున్నాయి. అందుకే నేను మరి ధ్యానాంశముగా ప్రభు రాకడ ఆధ్యాత్మిక సంసిద్ధత అని చెప్పాను. ప్రభు ఎప్పుడు ఏ విధంగా రాబోతున్నాడు, ఆ ప్రభు రాక కొరకై ఎదురు చూచే మనము ఏ విధంగా ఆధ్యాత్మికంగా సంసిద్ధులవుతూ ఆ ప్రభువును మనం స్వీకరించగలుగుతాం అనే అంశం గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈనాడు సువార్తలో చక్కగా వాక్యం సెలవిస్తుంది. లూకా మార్కు శుభవార్త 13వ అధ్యాయము 27వ వచనంలో, మనుష్య కుమారుడు మహిమతోనూ శక్తితోనూ మేఘారుడై వస్తాడు. అలా మేఘారుడై వస్తున్న ప్రభువును ప్రజలందరూ చూస్తారు. ఆ విధంగా క్రీస్తు ప్రభు దూతను ఈ లోకానికి పంపిస్తూ ఎవరైతే పవిత్రాత్మ జీవితం గడుపుతారో, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని పవిత్రంగా గడుపుతారో అలాంటి వారిని దేవదూతలు ఎంచుకొని పరలోకానికి తీసుకువెళ్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు మేఘారుడై రాబోతున్నాడు. ఎప్పుడు, ఎలా, ఏ విధంగా ఎవరికి తెలియదు. కానీ మనము మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికంగా సంసిద్ధులమవుతూ పవిత్రతను, విశ్వాసమును, మెలకువతో మన క్రైస్తవ జీవితాలు గడపాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి వారి పేర్లు జీవ గ్రంథములో లిఖించబడతాయి.
మన పేర్లు జీవ గ్రంథములో లిఖించబడాలని ప్రార్థించుకుంటూ కళ్ళు మూసుకుందాం. దేవుడు మనకెన్నో అవకాశాలు దయచేశాడు. ఈ అవకాశములను మన విశ్వాస జీవితంలో సద్వినియోగం చేసుకుంటూ, మరి పాపములో పడిన మనము దేవునికిని మానవునికి వ్యతిరేకంగా పాపము చేశాం. ఈ పాపములన్నింటినీ కడిగివేయమని, యోగ్యులముగా పవిత్రములుగా దివ్య బలిలో పాలు పంచుకోవడానికి ప్రభువు నుండి పాప క్షమాపణను కోరుకుందాం. ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు? పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవరు? ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు? పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవరు? ఉన్న పాటులా యేసే నన్ను లేవనెత్తెను, కడవరకు తోడు ఉండెను, నాతో కడవరకు తోడు ఉండెను. ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు? సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత నిమ్ము వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా
సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రభువైనవు మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతివారు దీవింతురు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలమెన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము బడయుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశము నందువలే వెలుగుదురు. పెక్కు ఎరుగుదువు కదా, అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో ఆ 1,00,000 వరహాలను వీని నుండి తీసివేసి 10 లక్షల వరహాలు కలవానికి ఈయుడు. జ్ఞానులైన నాయకులు ఆకాశము నందువలే వెలుగుదురు. పెక్కుమందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు
నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. రెండవ పట్టణము హెబ్రీలకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము వచనములు 11 నుండి 14 వరకు మరియు 18వ వచనము. ప్రతి యూద యాజకుడు అనుదినము అర్చన ఉనర్చుచు ఒకే రకమగు బలులనే పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏనాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఉనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులనుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 24వ వచనము నుండి 32వ వచనము వరకు. ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలు దిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు. అట్లే వీనిని అన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కానించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు గతించిపోవు. ఆ రోజు
ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవరు గాని ఎరుగరు. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ప్రియమైన దైవ ప్రజలారా, వాక్యమును ధ్యానించే ముందుగా ఒకసారి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మీ కుడి హస్తాన్ని మీ హృదయం పైన పెట్టుకోనండి. అలజడులు, ఆవేదన, అంత్యము గురించి మనం ధ్యానించినప్పుడు భయం వేస్తుంది. ఈ రోజున 3 పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనములు లోకాంత్యము గురించి, ప్రభు రాకడ గురించి పలుకుచున్నాయి. వీటిని మనము అర్థవంతంగా అర్థం చేసుకుని ప్రభు కొరకు సంసిద్ధత కలిగి జీవించే వరాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం. ప్రేమగల కరుణామయుడా, సర్వశక్తిమంతుడా, లోకాన్ని రక్షించిన దేవా, లోకమును మీ పవిత్ర రక్తము చేత కాపాడుకున్న ప్రభువా, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ గడియలో మీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించమని అడుగుచున్నాను. లోకరక్షక, మేము ధ్యానించబోయే వాక్యము మా హృదయములో మేము పదిలపరుచుకోవడానికి శక్తిని దయచేయండి. మేము ధ్యానించబోయే అంశము ద్వారా మేము మా క్రైస్తవ విశ్వాస జీవితములను పదిలపరుచుకుంటూ అప్రమత్తతతో కలిగి, ముఖ్యంగా ఆధ్యాత్మిక సంసిద్ధత కలిగి ప్రభువా, మీ రాకడ కొరకై 1000 కళ్ళతో ఎదురు చూసే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. లోకరక్షక, మీ పరిశుద్ధ వాక్కు 2 అంచుల ఖడ్గము ప్రభువా, ఆ పరిశుద్ధ వాక్కు మా హృదయంలో చొచ్చుకొని పోతూ ఆ వాక్కును ఎల్లప్పుడూ మా మదిలో ఉంచుకుంటూ ప్రభువా మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి. లోకరక్షక, లోకాంతము కొరకు మేము ఎదురు చూస్తుండగా భయం లేకుండా ఆనందముతో మీ 2వ రాకను చవి చూసే శక్తిని కూడా మాకు దయచేయమని మా నాథుడైనటువంటి క్రీస్తు ప్రభు పవిత్ర నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మా ప్రభు నామమున. ప్రియమైన దైవ ప్రజలారా, నేను నా ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా 3 పరిశుద్ధ గ్రంథ పఠనాలు లోకాంత్యము గురించి, ప్రభు రాకడ గురించి తెలియచేస్తున్నాయి. ఈ అంశమును బట్టి మనము ఆధ్యాత్మికంగా సంసిద్ధత కలిగి ఉండాలని మనము ధ్యానించుకోబోతున్నాం. అయితే ఈనాడు మొదటి పఠనంలో దానియేలు గ్రంథం నుండి మనం ఆలకించాము. మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున, మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేర్లు రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవమును బడయుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురి అగుదురు అని 2వ వచనము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము చెబుతుంది. ఎవరైతే ఈ లోకములో ఆధ్యాత్మిక అప్రమత్తత, సంసిద్ధతను కలిగి జీవించిన వాడు, వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయంట. అయితే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక రోజున సంక్షేమ తరగతిలో, సత్యోపదేశ సంక్షేమ తరగతిలో సిస్టర్ గారు 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిలను, అబ్బాయిలను అడుగుతుంది, బిడ్డలారా, స్టూడెంట్స్, మీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే, మీరు పరలోకములోకి చేర్చబడాలంటే, మీరు క్రీస్తు ప్రభు యొక్క నిజమైన తన రూపమును మీరు చవి చూడాలంటే, సింపుల్గా చెప్పాలంటే పరలోకంలో అడుగు పెట్టాలంటే ఏం చేస్తే అది మీకు సాధ్యమవుతుంది అని ఆ యొక్క సిస్టర్ గారు పిల్లలను అడుగుతుంది. అక్కడ పిల్లల్లో చాలా మందికి చాలా సమాధానాలు వచ్చాయి. మొట్టమొదటిగా ఒక అమ్మాయి ఈ విధంగా అంటుంది, సిస్టర్ గారండి, పరలోక రాజ్యం చేరాలంటే 10 ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుందండి అని చెప్తుంది. ఇంకొక అబ్బాయి ఏమో సేవా కార్యక్రమాలు చేస్తే, ఇతరులను ఆదుకుంటే పరలోకం వెళ్తామండి అని ఇంకొక అబ్బాయి. ఇంకొక విద్యార్థులు ఏమంటున్నారంటే దైవ ప్రేమ, సోదర ప్రేమ కలిగి ఉంటే వెళ్తామండి. ఇంకొక వ్యక్తి ఏమో వాక్యాన్ని చదివి, వాక్యాన్ని పఠించి, పాటించి ప్రకటిస్తే వెళ్తామండి అని
ఇలా చాలా మంది చాలా రకాలైనటువంటి సమాధానాలు చెబుతూ ఉన్నారు. చివరగా ఒక అమ్మాయి పైకి లేచి, సిస్టర్ గారండి, పరలోక రాజ్యం పోవాలంటే ముందు చనిపోవాలి కదా అని అంటుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దైవ ప్రజలారా, ఒక విషయంపై మనం మన ఆధ్యాత్మిక దృష్టిని పెట్టాలి. అదే ప్రభు యొక్క రెండవ రాకడ పైన అని మరి రోజున మనం గమనించాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈ సూచనలు వచ్చినప్పుడు ఇంకొక గొప్ప సూచన మనకు కనబడుతుందంట. ఎవరు ఆ సూచన చూడగలుగుతారంటే, ఎవరు ఆ సూచన గ్రహించగలుగుతారంటే, ఆధ్యాత్మికంగా తన జీవితంలో తను తాను సంసిద్ధపరచుకున్నవాడే. ఏంటి ఆ సూచన, ఏంటి ఆ గుర్తు అంటే 26వ వచనం మనకు సెలవిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయితే గమనించాలి, రెండవ రాకడ సంభవించినప్పుడు సూర్యుడు అంధకార బొద్దురగుతాడు, అంతరిక్షం నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అంటే ఈ ఆకాశము, భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రముల కంటే గొప్పవాడు మన లోక రక్షకుడు అని అవన్నీ ప్రభు ఆధీనములో ఉంచబడతాయి. ఆయన రాకడ అంత భయంకరంగా ఉంటుంది. అయినా ఆయన మేఘారుడై వస్తాడు అనే వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇది రెండవ రాకడకు సూచన. రెండవ రాకడకు సూచనలు, చిహ్నాలు మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇలా రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ మనము ఆధ్యాత్మికంగా జాగరూకత కలిగి ఏ విధంగా మన క్రైస్తవ జీవితాలను ముందుకు సాగాలో కొన్ని పరిశుద్ధ వాక్యాల ద్వారా మనం ధ్యానించుకుందాం ప్రియమైన దైవ ప్రజలారా. అయితే ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి అనేది ప్రశ్నార్థకం. ఎప్పుడు సూర్యుడు అంధకారుడు అవుతాడు, ఎప్పుడు చంద్రుడు కనబడకుండా పోతాడు, ఎప్పుడు ఆ ఆకాశంలో నక్షత్రాలు కూలిపోతాయి, ఎప్పుడు అది ఏ గడియ ఎవరికి తెలియదు. అందుకే మనం చదువుతాము లూకా శుభవార్తలో 12వ అధ్యాయము 40వ వచనంలో, ఆ యొక్క లోక రక్షకుడు దైవ కుమారుడు మనము ఊహించని గడియలో వస్తాడంట. ఊహించని గడియలో వస్తాడు. కాబట్టి అది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ తప్పకుండా సంభవిస్తుంది. అలా సంభవించినప్పుడు దైవ కుమారుడు వస్తాడు. ఆ రోజు కొరకు మనము ఆధ్యాత్మికంగా సంసిద్ధత కలిగి జీవించాలి. అయితే ఈ ఆధ్యాత్మిక జాగరూకత, సంసిద్ధత ఏ విధంగా ఉండాలంటే, మొట్టమొదటిగా విశ్వాసములో స్థిరముగా ఉండడం. విశ్వాసాన్ని కోల్పోకు నీ క్రైస్తవ జీవితంలో. అవును, రెండవ రాకడ ఈరోజు రావచ్చు, రేపే రావచ్చు, వచ్చే ఆదివారమే రావచ్చు, తెలియదు. కానీ నీ విశ్వాసముతో దృఢంగా, అవును ప్రభు వస్తాడు కాబట్టి నేను నా ఆధ్యాత్మిక జీవితాన్ని విశ్వాసముతో బలపరుచుకుంటాను. ఆయన వచ్చినప్పుడు నన్ను తప్పకుండా పిలుచుకుంటాడు. ఆయన వచ్చినప్పుడు నన్ను చేయబట్టి తీసుకువెళ్తాడు. ఆయన వచ్చినప్పుడు దేవదూతలు నన్ను తన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. అప్పుడు నా పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది అనేటువంటి దృఢ విశ్వాసముతో అప్రమత్తత కలిగి మనము క్రైస్తవ జీవితాన్ని జీవించగలగాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఒక పునీతుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ పునీతుడితో ఒక విశ్వాసి వచ్చి ఈ విధంగా అడిగాడు, ఫాదర్ గారండి, ఇదే సమయంలో ఈ గడియలో ప్రభు రెండవ రాకడ సంభవిస్తే మీరేం చేస్తారు అని అడిగినప్పుడు, నా పని నేను చేసుకుంటాను, నా డ్యూటీలో నేను నిమగ్నం అయిపోతాను, వాక్యపరిచర్య చేస్తూనే ఉంటాను. ఒకవేళ నేను దేవుని దృష్టిలో పవిత్రుడిగా పరిగణించబడితే దేవదూతలు వచ్చి నన్ను పరలోకానికి తీసుకువెళతారు. అలా జరిగిందని నేను ఆందోళన చెందను, ఆనందంగా నా పరిచర్యని కొనసాగిస్తాను అని ఆ పునీతుడు చెబుతున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, అలాంటి మంచి మనస్సు కలిగి అప్రమత్తత కలిగి మనమందరము జీవించగలగాలి ప్రియమైన దైవ ప్రజలారా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దైవ ప్రజలారా, ప్రభు రెండవ రాకడ ఎందుకు సంభవిస్తుంది అంటే, యోహాను 14వ అధ్యాయము 2-3 చూసినట్లయితే,
మన కొరకు ఆయన నివాస స్థానములు ఏర్పాటు చేశాడు. అక్కడ అప్పటికే నివాస స్థానం ఏర్పాటు చేశాడు. ఆ నివాస స్థానములో మనమందరం ఉంచడానికి నీ కొరకు నీ కొరకు నీ కొరకు మనందరి కొరకు ఒక అందమైన నివాస స్థానాన్ని ఆయన అక్కడ ఏర్పరిచాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలని ఆయన రాజ్యములో నీ కొరకు ఆయన అద్భుతమైన ఒక ఇల్లును కట్టాడు అక్కడ చేరడానికి. అందుకొరకై రెండవ రాకడ సంభవిస్తుంది ప్రియమైన దైవ ప్రజలారా. దానికి ముందుగా తుది తీర్పు సంభవిస్తుంది. తుది తీర్పు సంభవిస్తుంది. చివరిగా దర్శన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం చదువుకొని మనం వాక్య పరిచర్యను ముగించుకుందాం. దర్శన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో నేను త్వరలో రానున్నాను. వారి వారి క్రియలను బట్టి వారికి వసగదగిన బహుమానములను నా వెంట తెత్తును. ప్రైజ్ లార్డ్. చివరిగా ప్రియమైన దైవ ప్రజలారా, మనం జీవించిన జీవితాన్ని బట్టి, చేసిన క్రియలను బట్టి, జీవించిన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం ఏంటంటే పరలోక రాజ్య ప్రాప్తి. ఆ రెండవ రాకడ రోజున దేవదూతలు నిన్ను తీసుకువెళ్తారు. ఆయన సన్నిధిలో ఉంచి నీకు తీర్పు తీరుస్తూ, ఇదిగో నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన కుమారుడు, నేను ఇతను చూసి ఆనందిస్తున్నాను, పవిత్ర జీవితాన్ని జీవించాడు, అదేవిధంగా అందరికీ ఒక ఆదర్శ జీవితాన్ని జీవించాడు, అప్రమత్తత కలిగి జీవించాడని ప్రభు సంతోషిస్తూ దేవదూతలు, పునీతులు, వేద సాక్షులు అందరూ నిన్ను ఆ పరలోక రాజ్యంలోకి ఆహ్వానిస్తారు. నీ క్రియలను బట్టి నీకు పరలోక రాజ్యములో స్థానం. కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, అప్రమత్తత కలిగి ప్రభు రాకడ కొరకే అందరము సంసిద్ధం అవ్వడానికి ప్రభు మనకు దయచేసిన సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధ వాక్కు చదువుతూ వాక్కు అనుసారం జీవించడానికి మనం ప్రయత్నిస్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం నించుని మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కొద్దిసేపు మౌనముగా వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మట్టి నుండి పుట్టిన ఈ శరీరం తిరిగి మట్టిలో కలిసిపోయిన మా ఆత్మ సజీవమని మేము గుర్తెరిగి ఆత్మ సంబంధ జీవితం జీవించు కృపను, ఆశీర్వచనమును మాకు నిండుగా ఇవ్వండి. లోకాంత్యము ఏ గడియలో వచ్చినా మేము సదా ఆత్మ పరిశీలన గావించుకుని పాపములను ఒప్పుకొని మంచి పాప సంకీర్తనము చేసి సిద్ధపాటును కలిగి ఉండునట్లు దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ ప్రేమకు ప్రతిగా కృతజ్ఞత స్తుతిగా నా సర్వము నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా. నీపై బహు ప్రీతిగా నా ఎన్నికకు నుతిగా నా సర్వము నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా.
మెచ్చుకుంటా, నీ పీఠము చింతకు నీ చేరగలనా. పది ఆజ్ఞల భావమును 10 మందికి చాటెదా, పదిలమైన మనసును నీకే ఇవ్వగలనా. నీలోనే ఐక్యమై నీకునే స్వంతమై పరిపూర్ణత పొందే భాగ్యమీయుమా, భాగ్యమీయుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండియున్న నీ సమక్షములో మేము అర్పించు ఈ పవిత్ర బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ యొద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట, మహిమపరచుట, గణపరచుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామమున వచ్చుడి వారు ధన్యులు, ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనేనే పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ పునీత జాన్ మరియ వ్యాని గారితోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి పవిత్ర బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకుని నా ప్రజలందరినీ, ముఖ్యముగా ఇక్కడ సమావేశమైన మీ ప్రతి ఒక్క బిడ్డను విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రియమైన ప్రజల మనవులను కోరికలను ఆలకింపుము. దయగల తండ్రి,
నలుదెసల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయినటువంటి మా సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమైన వీరిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దండిగా దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆధ్యాత్మిక సంసిద్ధత కలిగి ఎల్లప్పుడూ ప్రభు పవిత్ర వాక్యములు విశ్వసిస్తూ ఆయన రాకడకై ఎదురు చూస్తూ ప్రభువు నేర్పిన పరలోక జపం ద్వారా ప్రార్థిస్తున్నాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనలను నిత్య జీవనముకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. జూబిలీ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు మీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా, నీకే సదా స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ముఖ్య ప్రకటనలు. ఈరోజు 33వ సామాన్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. లైవ్ టెలికాస్ట్ దివ్యవాణి టీవీ ఛానల్కి దాతలుగా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇన్ఫెంట్ జీసస్ ష్రైన్ ఎంజాల ప్యారిష్ మధ్యలో హ్యాస్ ఆఫీస్ మధ్యలో ప్రోగ్రామ్స్ హ్యాస్లో సంబంధించిన ప్రోగ్రామ్స్కి 2 కోఆర్డినేటర్స్ని ఎన్నుకున్నాం. అడ్డగట్ల సందీప్, మిస్ గుద్దింటి దీప, వీరిద్దరూ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్స్ మన ప్యారిష్కి హ్యాస్కి మధ్యలో. జూబ్లీ ఇయర్ 2025 థీమ్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, యాత్రికుల నిరీక్షణ. మన ఎంజాల డీనరీ 1 డిసెంబర్ సండే. ఆ రోజున సాయంత్రం 7 గంటలకు 7 PM గంటన్నర ప్రోగ్రాం ఉంటుంది. డ్యాన్స్ డ్రామా ప్రజెంటేషన్ 7 గంటల నుంచి 8:30 వరకు గంటన్నర సాయంత్రం. దట్ ఈజ్ ఎనాక్టెడ్ బై ఆర్చ్ ఆఫ్ హైదరాబాద్. వారి టీం వాళ్ళు వస్తారు. వారి టీం మెంబర్స్ ఫాదర్ రవి దూసి ఎస్జే, ఫాదర్ గోవింద్ ఆరోగ్య స్వామి, పాస్టల్ సెంటర్ డైరెక్టర్, అండ్ సెయింట్ పాల్ సిస్టర్స్, డిఎస్పి సిస్టర్స్, సెయింట్ పాల్ సిస్టర్స్. వీళ్ళు 15 మందిని తీసుకొస్తారు. డ్యాన్స్ డ్రామా ప్రెజెంటేషన్ మన స్టేజ్ దగ్గర ఉంటుంది. కైండ్లీ నోట్ దిస్. December 1st ఈవినింగ్ 7 PM మన ఎంజాల డీనరీ తరపున 7 ప్యారిషెస్ వస్తాయి. దీనికి సంబంధించింది 7 విచారణలు ఉన్నాయి. వాళ్ళు వస్తారు. సో స్పాన్సర్స్ ఆర్ ఇన్వైటెడ్. దే ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ ఫర్ ద చైర్స్. 1000 చైర్స్ అనుకున్నాం. LED స్క్రీన్ విత్ సౌండ్ సిస్టమ్ అండ్ ఫర్ ఆ స్టేజ్ అవుట్ సైడ్. కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు దయచేసి స్పాన్సర్స్ దాతలుగా ముందుకు వచ్చినట్టయితే దాని ఖర్చులు భరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అండ్ మన విశ్వాసులందరూ పాల్గొన్నందుకు, విత్ ద మిషన్ స్పిరిట్ పాల్గొన్నందుకు మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ పవిత్ర బలిని సమర్పించుతుమి. ఇది మాయందు నీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శరములను వంచి ప్రభు ఆశీస్సుల కొరకై ప్రార్థింపుడు. సర్వశక్తిగల సర్వేశ్వరుని మేము దయతో దీవించి రక్షణదాయకమైన జ్ఞానం మీపై కుమ్మరించునుగాక. ప్రభు, మేము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో జిత్త జీవితములో ప్రవేశించినట్లు కృపచూపునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. భూమి నుండేది కొద్ది కాలమే, భూమి నుండేది కొద్ది కాలమే. యేసునికై సువిశేషముకై, యేసునికై సువిశేషముకై తానా